పార్లమెంట్ సభ్యుడు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షను ప్రతి నిమిషము పర్యవేక్షించడం వల్ల అన్ని అనుమతుల్ని తీసుకొచ్చి అనుకున్న దానికంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేసి రేపు 1వ తారీఖున ప్రజలకి అంకితం చేసి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలో గొడ్డల పార్టీ క్రెడిట్ చోరీ అని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నీ క్రెడిట్ ఎవరికి కావాలి? నీకు ఎందులో క్రెడిట్ ఉంది? ఏ విషయాన్ని తీసుకున్నా సరే నిన్ను క్రెడిట్లోకి తీసుకునే మనిషి ఒక్కరు కూడా ఉండరు. కుటుంబపరంగా తీసుకున్నా కుటుంబంలో తల్లిని, చెల్లిని, బాబాయిని ఏ విధంగా చంపారు, ఇంటి నుంచి బయటికి పంపించారు, సభ్య సమాజం అసహించుకునే విధంగా కుటుంబ వ్యవహారాల్లో ఇప్పుడు జరగనటువంటి విషయాల్లో నువ్వు చేసి మొత్తం రాష్ట్రంలో, దేశంలో అసహించుకునే స్థాయికి తీసుకెళ్ళావు. నీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కొనసాగించాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిశ్రమల్ని పూర్తి చేయాలి. నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, నీ ధనదాహంతో ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ప్రాజెక్టులు ఈ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రానికి ఒక దండం, మీ గొడ్డల పార్టీకి ఒక దండం, ఈ ప్రభుత్వానికి ఒక దండమని పరుగెత్తి పారిపోయినటువంటి రోజులు మన రాష్ట్రంలో చూసాం. మళ్ళీ 25 మాసాల్లో ఒక నమ్మకాన్ని కలిగించి, ఒక విశ్వాసాన్ని కలిగించి, ప్రతి ఒక్కరిని మన రాష్ట్రం వైపు ఆకర్షించి 24 మాసాల్లో 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు స్థాపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర కొంతమంది కబంధ హస్తాల్లో నలిగిపోయింది చేస్తున్నాను. దురదృష్టం వెంటాడి 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆ రోజు నుంచే ఈ రాష్ట్రానికి ఒక శని పట్టిందని ఎప్పుడూ నేను చెప్తుంటాను. ఆ శని దాపరించడం వల్ల ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎయిర్పోర్ట్ వస్తే చంద్రబాబు నాయుడికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఉత్తరాంధ్రలో పేదరికం పోతుందని చెప్పి కక్ష కట్టారు. కక్ష కట్టడమే కాదు, ఇదేదో నేను మైక్ ఉందని చెప్పి, పాత్రికేయులు ఉన్నారని చెప్పి మాట్లాడడం కాదు. ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. 2014లో మేము ఈ ఎయిర్పోర్టు ప్రారంభిస్తాము, శంకుస్థాపన చేస్తామన్నటువంటి సందర్భంలో ఆ రోజు గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ రోజు ఈ ఎయిర్పోర్టు రాకుండా చేయడానికి, భూములు ఇచ్చినటువంటి రైతుల్ని రెచ్చగొట్టడానికి, ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఈ ప్రాంతానికి గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చిన విషయం కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు మీ దగ్గర వీడియోల రూపంలో ఉన్నాయి. భోగాపురంకి ఎర్ర బస్సే రాదు, ఇక్కడికి ఎయిర్ బస్ రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కలలు కంటున్నాడు. విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ కావాలని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ తెస్తామని చెప్పి రైతాంగానికి మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడి మాటలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం పోతుందన్నటువంటి సమయంలో దారి లేక
ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు. డిఎస్సి అంటే మీ బ్రదర్స్, మీ అందరికీ తెలుసు కదా. డిఎస్సి పడుతుందంటే మన ఇంట్లో ఎవరైనా సరే మాస్టర్ ఉద్యోగం కావాలంటే మనం ఎక్కడో అవనగడ్డో లేకపోతే కర్నూలు ఎక్కడికో ట్రైనింగ్ పంపిస్తాం కదా. పేద తల్లిదండ్రులకి డబ్బులు ఉండక భూములో ఆస్తులు తనఖా పెట్టిస్తారు కదా. ఆశ, ఒక ప్రభుత్వం డిఎస్సి ఇస్తుందంటే ఆశపడ్డారు. 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 5 సంవత్సరాలు ఒక డిఎస్సి ఒక పోస్ట్ ఇవ్వలేదు. మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో మాటిచ్చాడు, నేను వచ్చిన తర్వాత డిఎస్సి పెట్టి మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. నోటిఫికేషన్ ఇచ్చాం. దాన్ని ఆపడానికి 125 కేసులు వేశాడు. కేసులన్నీ తీసి ఒక సిస్టమేటిక్గా ఉద్యోగాలు ఇచ్చాం. ఓకే, పొరపాటు జరిగింది అంటున్నావు కదా, వెంటనే అడగాలి కదా. పరీక్ష జరిగినప్పుడేనా అడగాలి, రిజల్ట్ ఇచ్చినప్పుడేనా అడగాలి, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసినప్పుడేనా అడగాలి. అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఎప్పుడు ఎవరు ఇవ్వని విధంగా ఒక డెమోక్రటిక్గా అందరికీ పిలిచి పెద్ద ఫంక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇచ్చి మాస్టర్లు అందరూ జాయిన్ అయిపోయారు. సంవత్సరం స్కూల్కి వెళ్ళి చదువు చెప్పేశారు. సంవత్సరం తరువాత అమ్మ పెట్టదు అడుక్కు తిందు. పల్లెటూరులో ఒక సామెత, దొంగల పడిన 6 మాసాలకు కుక్కలు మరిగినట్టుగా ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం స్కూల్కి వెళ్ళి చదువులు చెప్పిన తర్వాత అవినీతి జరిగిందండి. దానికి క్లియర్గా మా ఆఫీసర్లు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతెందుకు, నోట్ దిస్ పాయింట్, గతంలో ఛాలెంజ్ చేసాం, నిన్న కూడా ఛాలెంజ్ చేసాం. రా గొడ్డల పార్టీ అధ్యక్ష, రా నువ్వు నేను ఎదురే కూర్చుందాం, డైరెక్ట్గా డిస్కస్ చేద్దామని మా యువ నాయకుడు నీకు ఛాలెంజ్ విసిరి 48 గంటలు అయింది. ఉలుకు లేదు పలుకు లేదు. పొద్దుకు మాలిన వాళ్ళు నేను వస్తానంటారు. తాడు లేదు బొంగరం లేని వాళ్ళు మా లోకేష్ బాబు దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తామంటారు. ఇది చాలా పొరపాటు, ఇది అవమానం. అహర్నిశలు కష్టపడి ఉద్యోగం సాధించినటువంటి ఉపాధ్యాయులకి గొడ్డల పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి అవమానం ఇది. డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ పొంది కష్టపడి ఉద్యోగాలు సంపాదించినటువంటి ఉపాధ్యాయులకి ఇది అవమానం. కంపల్సరిగా నీవు తగినటువంటి మూల్యం చెల్లించుకుంటావని చెప్పి తెలియజేస్తుంది. కానిస్టేబుల్ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని శక్తిమాలిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకే మాట్లాడే నైతిక హక్కు లేదు. నువ్వు పలానా తెచ్చావని చెప్పు. నా హయాంలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎంత డబ్బు ఇచ్చాను, ఈ కార్యక్రమం చేశాను, ఈ కాలువకి ఎంత డబ్బు ఇచ్చాను, ఈ కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, ఈ కార్యక్రమం చేశాను. ఏదైతే ఈ 24 మాసాలు మేము ఏ ప్రాజెక్ట్ చేస్తాం ముందు రోజు క్రెడిట్ అంటాడు, క్రెడిట్ చోరీ అంటాడు. మీకు సిగ్గుమాలినాడు. ఆర్సిదల్ మెట్టలు ఈయనే తెచ్చాడట, గూగుల్ ఈయన తెచ్చాడట. నాకు ఎక్కడంటే ఆశ్చర్యం వేసింది, శాసనసభలో నేను నిరంతరం ఉంటాను కదా, 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతపూర్లో కియా పరిశ్రమ తెచ్చాం. మా నాన్న అల్లుప్పుడే లెటర్ రాశాడు, అందుకే ఇది వచ్చింది. అలాంటి వాడికి ఏం ఆన్సర్ చేయాలి? అలాంటి ఇంటికి ఆన్సర్ చేయాలని నాకు సిగ్గుగా, కానీ చెప్పాలి. ఒకలో ఇద్దరు నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయాలని మాట్లాడుతున్నాను తప్ప ఏముంది. దొంగ పేపర్ చూడండి. ఈ దేశంలో ఎంతమంది జనాభా చెప్పు? దేశంలో ఎంతమంది జనాభా ఉంది? అందరూ ఇది మంచన్న, దొంగ పేపర్లు చెడ్డన్న. మీరు చూడండి. అందులో గొడ్డల పార్టీకి సంబంధించి ప్రపంచంలో పెద్ద ఇన్సిడెంట్ జరిగినా అందులో ఎక్కడ ఎతికినా దొరకదు. ఇదా పేపర్ అంటే? ఇదా అది పేపరా పాంప్లెట్? అది అయినా సరే బాధ్యత గల ప్రభుత్వంగా ఆన్సర్ చేస్తాం, ప్రతిదీ చెప్తాం. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతంలో
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికి కూడా భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజలకి చిరకాలమైనటువంటి స్వప్నం. ఈ ఎయిర్పోర్టు రాకతో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలలకి రెక్కలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరూ ముందుకొచ్చిన విషయం మనందరం కూడా గమనించాలి. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వచ్చినటువంటి ఆలోచన కాదు. 2014వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 2 నెలల్లోనే ఎవరూ ఊహించని విధంగా విశాఖపట్నానికి హుదుహుద్ తుఫాన్ వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆలోచనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ ఆలోచనని కార్యరూపం తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్కి కావలసినటువంటి భూములన్నీ కూడా సమకూర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2019వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా ఈ ప్రాంత మంత్రిగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి తెలియచేస్తున్నాను. దురదృష్టం వెంటాడి 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆ రోజు నుంచే ఈ రాష్ట్రానికి ఒక శని పట్టిందని ఎప్పుడూ నేను చెప్తుంటాను. ఆ శని దాపరించడం వల్ల ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొంతమంది అధికారం ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడరు, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడరు, ఉత్తరాంధ్ర వలసల గురించి మాట్లాడరు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడరు. అధికారం పోయిన తర్వాత ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. అందులో మీ జిల్లాలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, మా జిల్లాలో పెద్ద మేధావని చెప్పుకున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు. ధర్మాన ప్రసాదరావు ఈరోజు ఒక పాత్రికేయుల సమావేశం పెట్టి విచిత్రమైనటువంటి మాటలు, నీ సోది విని విని ప్రజలు నీ పాత్రికేయుల సమావేశం చూస్తే అసహించుకుంటున్నారు. ఒకప్పుడు విన్నారు నీ సోది, ఇప్పుడు నీ సోది వినడానికి ఎవరూ లేవు. ఈరోజు ఉత్తరాంధ్ర డబ్బులు అమరావతిలో ఖర్చు పెట్టేస్తున్నారు. అమరావతిలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వెప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు, నువ్వెప్పుడైనా పదవులు ఒలగబెట్టేటప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. అనునిత్యం చెప్తున్నాం, అర్థమైనట్టుగా చెప్తున్నాం. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా అవసరం లేకుండా అక్కడ ఉన్నటువంటి భూముల్ని పెట్టి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అదే విషయాన్ని చెప్పి మాట్లాడుతున్నాడు. నీది నాలిక తాటి మట్ట.
నువ్వు మాట్లాడేటప్పుడు తెలివి ఉండి మాట్లాడుతున్నావా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ప్రజలు వెంబడించి పరిగెత్తించి కొట్టవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నువ్వేం మాట్లాడావు? 2014-19లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని, ఉత్తరాంధ్రలో పేదరికం ఉంది, పెట్టుబడులు రావడం లేదు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ రోజు నీ గొడ్డల పార్టీ, నేను ఈరోజు స్ట్రైట్గా ధర్మాన ప్రసాద్కు అడుగుతున్నాను, నీ గొడ్డల పార్టీ 2019 ఎలక్షన్ల వరకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పి మీరందరూ డబ్బా కొట్టి ఎన్నికలకి వెళ్ళి గెలిచారు. మీ పిచ్చి నాయకుడు, మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 3 రాజధానులు, అందులో ఉత్తరాంధ్రకి ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇస్తున్నానని చెప్తే ధర్మాన ప్రసాద్ పొంగిపోయాడు. ఇదేదో నేనే సాధించాను, గుండెలు చించుకొని డబ్బా కొట్టుకొని ఇన్ని రోజులకి మా ఉత్తరాంధ్రకి రాజధాని వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పాం. మేము కట్టుబడిన దానికి నిలబడ్డాం. మాకు ఏకైక రాజధాని అమరావతి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్లకు వెళ్ళాం. ఎలక్షన్లో గెలిచాం, అమరావతి రాజధాని అయింది. ధర్మాన ప్రసాద్, నీ గొడ్డల పార్టీ ఉత్తరాంధ్రకి రాజధాని చెప్పేటప్పుడు డబ్బా కొట్టుకున్నావే, అదే గొడ్డల పార్టీ అధ్యక్షుడు నిన్న లేదు మొన్న మాట మార్చి ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కొత్తగా మావిగనంటే నీ నోరు ఎందుకు పెగలడం లేదని చెప్పి అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర మీద మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్తున్నాను. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల్ని ఒక్కటైనా సాధించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైనా ఉందా? ఏం చేశారు? మీకు అధికారం ఉంటే భూములు దాహం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం తప్ప మంత్రి పదవులు ఉపయోగించి ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. ఎందుకు ఏర్పాటువాదం వస్తుంది? బల్ల గుద్ది చెప్తున్నాను, 24 మాసాల్లో స్వాతంత్ర భారతదేశంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఈ 24 మాసాల్లో చంద్రబాబు నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు ఎవ్వరూ చేయనటువంటి కార్యక్రమాలు ఉత్తరాంధ్రకి తీసుకొచ్చాం. మీరందరూ సజీవ సాక్షులు. రాష్ట్రం విడిపోయింది, మీరు నేను ప్రతి ఒక్కరూ ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ కావాలని, మన పిల్లలు రైల్వే ఎగ్జామ్స్ రాసుకోవాలంటే బయటికి వెళ్తే కనీసం పరీక్ష కూడా రాయనివ్వడం లేదు. మనకు జోన్ ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నెత్తి నోరు కొట్టుకొని మనం ప్రయత్నం చేశాం.